అక్కడ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి మాజీ ఎమ్మెల్యేకి అస్సలు పడటం లేదట. బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారట. ఆ ఇద్దరి వ్యవహారం పెను దుమారం రేపుతోందట. వర్గపోరు పతాక స్థాయికి చేరడంతో అందులో ఒక నేత పార్టీ మారేందుకు రెడీ అయిపోయారట. ఆ పార్టీలో తనకు భవిష్యత్ లేదనే బెంగతోనే ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? ఇంతకు ఎవరా నేతలు, ఏంటా కథ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు పతాక స్థాయికి చేరిందా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుపై మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు చేసిన విమర్శలు కారు పార్టీలో కల్లోలంగా మారాయి. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు ఒకే వరలో రెండు కత్తుల్లా మారారనే టాక్ వినిపిస్తుంది. జిల్లా అధ్యక్షుడు రేగా, మెచ్చ నాగేశ్వరరావులు ఒంటెద్దు పోకడలు పోతున్నారని, తాటి తిరుగుబాటు చేశారని జిల్లాలో చర్చ నడుస్తోంది. ఓ పక్క స్థానిక సంస్థలు ఎన్నికల వేడిలో పార్టీలు సన్నద్దమవుతుంటే, మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కల్లోలంగా మారింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల సన్నాహక సమావేశం రగడ రాజేసింది. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చ నాగేశ్వరరావులు ఒంటెద్దు పోకడలు పోతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సన్నాహక సమావేశాన్ని తాటి వర్గీయులు బాయ్కట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ రేగా టార్గెట్గా విమర్శలు చేశారు. తాటి పార్టీలో తిరుగుబాటు చేయడంతో ఆయన అంతర్గతం ఏంటో అనే చర్చ ఇప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గ రాజకీయాల్లో కాకరేపుతోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒంటెద్దు పోకడలు పోతున్నారని మాజీ ఎమ్మెల్యే తాటి విమర్శలు చేయడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారు పార్టీలో కల్లోలం రేపింది. తాటి బహిరంగంగా రేగాను టార్గెట్ చేయడంపై అటు పార్టీ అధిష్టానం సైతం ఆరా తీసిందట. రేగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప తన వర్గీయులకు పార్టీ కమిటీలో ప్రాధాన్యం లేకుండా పోయిందని తాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధం కోసం జిల్లాధ్యక్షుడు రేగా పాల్గొన్న సమావేశాన్ని తాటి, ఆయన వర్గం నేతలు బాయ్కాట్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ జిల్లా అధ్యక్షుడు రేగా, మెచ్చ నాగేశ్వరరావులపై విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావులు ఒకే వరలో రెండు కత్తుల్లా మారారని అర్థమవుతుంది. వీరి రాజకీయ ప్రస్థానం చూస్తే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్లో అప్పటి ఖమ్మం ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తాటి టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో తాటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు. మళ్లీ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్లో మెచ్చ నాగేశ్వరరావు బీఆర్ఎస్ గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మెచ్చ నాగేశ్వరరావు బరిలో దిగగా కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ చేతిలో ఓటమి చెందారు. పార్టీలు మారిన తాటి, మెచ్చ ఇద్దరూ గులాబీ పార్టీ అభ్యర్థులుగా ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ రాదని తాటి కాంగ్రెస్లో చేరారు. అక్కడ నిరాశ ఎదురు కావడంతో మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెచ్చ నాగేశ్వరరావు గెలుపు కోసం తాటి వెంకటేశ్వర్లు పనిచేశారు. కేసీఆర్ అధికారంలోకి రావడంతో తమ పార్టీ భవిష్యత్తు కోసం పార్టీలో ఒకే వరలో రెండు కత్తుల్లా మారారనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చాపై బహిరంగంగా తాటి తిరుగుబాటు అంతర్గతం చూస్తే ఇక బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు లేదనే బెంగలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దులో ఉండటం వల్ల అక్కడ ఆంధ్ర రాజకీయ ప్రభావం గెలుపు ఓటములను నిర్ణయిస్తాయని ప్రజలు బలంగా నమ్ముతారు. దీంతో
తాటి తన రాజకీయ భవిష్యత్తుపై ఆలోచనలో పడ్డారనే సందేహాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఉన్నారు. బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా ఉండడంతో ఇక రాజకీయ భవిష్యత్తు కోసం తాటి తెలుగుదేశం వైపు చూస్తున్నారని, ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరితే రానున్న రోజుల్లో కూటమి తెలంగాణలో కూడా పాగా వేస్తుందని అంచనాలతో తాటి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అడుగులు ఎటువైపో తెలియాలంటే వేచి చూడాల్సిందే.